నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి ప్రధాన కార్యాలయాలపైన టీడీపీ దాడులకు తెగబడడం తీవ్ర చర్చనీయాంశమైంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే కూటమిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ మాత్రం దాడులకు దూరంగా ఉండడము చెప్పుకోదగినటువంటి విషయం. కేవలము టీడీపీ మాత్రమే దుశ్చర్యలకు పాల్పడడము చర్చనీయాంశమైంది ఇప్పుడు. ఇలాంటి దౌర్జన్యాలు, అరాచకాలకు తాము దూరమని రెండు పార్టీలు కూడా సందేశం పంపే క్రమంలో మౌనంగా ఉన్నాయనేటటువంటి మాట వినిపిస్తోంది. అమరావతి మహిళలపై రాజకీయ విశ్లేషకుడు కృష్ణరాజు అనుచిత కామెంట్స్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదికగా ఖండించారు. అంతకు మించి ఆయన కానీ జనసేన నాయకులు, కార్యకర్తలు అతి చేయలేదు. సాక్షి కార్యాలయాలపైన కేవలం టీడీపీ మాత్రమే ఆర్గనైజ్డ్గా దాడికి పాల్పడడం వెనుక ఆ పార్టీ అక్కసు బయటపడింది అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రత్యర్థుల భావన ఉంటే మంచిది, కానీ శత్రుత్వం చోటు చేసుకుంది. ఇప్పుడు ఒకరినొకరు భౌతికంగా అంతం చేసుకునేటంత పొలిటికల్ ఫ్యాక్షనిజం నడుస్తుంది ఇప్పుడు ఏపీలో. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఇవి శుభం కలిగించవని, విద్వేషపూరిత రాజకీయాలు ఎప్పుడూ కూడా మంచి చేయవని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏ బీహార్ అయిపోతుందో అనేటటువంటి భయంగా ప్రజలు ఉన్నారు. ఏపీలో శాంతి భద్రతలు శరవేగంగా క్షీణిస్తున్నాయి. ఈరోజు ఒకలా ఉంటే రేపు ఇంకోలా ఉంటుంది. అట్లాంటి విధ్వంసాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నారు. ఇప్పుడు కనురెప్పే కాటేస్తున్న చందంగా శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థే అధికార పార్టీ అరాచకాలకు వంత పాడాల్సినటువంటి దయనీయ స్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంత జరిగినా కనీసం కేసు పెట్టే పరిస్థితి లేదంటే పోలీస్ యంత్రాంగం చేతులు కట్టింది ఎవరు అర్థం చేసుకోవచ్చు. మరి అధికారంలో ఉన్నోళ్ళ అరాచకాలకు, దుర్మార్గాలకు ఒత్తాసు పలకడానికే కాకి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చినందుకు వాళ్ళల్లో మెజారిటీ ఉద్యోగులు బహుశా సిగ్గుపడుతూ ఉండొచ్చు. ఒకవైపు విద్యార్థులపైన అఘాయిత్యాలు, హత్యలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి, విధ్వంసాలు సాగుతూనే ఉన్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం సాగుతూనే ఉంది. వీటి గురించి పట్టించుకునే నాథులే లేరు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా కేసులు పెడతారేమోననేటటువంటి భయం కూడా ఇప్పుడు ఉంది ప్రజల్లో. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అరాచకాలతో మాత్రం తమకు సంబంధం లేదని ఆ రెండు పార్టీలు చెప్పదలుచుకున్నాయా? ఒకవేళ ఆ రెండు పార్టీలు ఆ రకంగా ఆలోచించినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే గ్రహింపు అవసరం లేదా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.